హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో విడుదలైనటువంటి ఉద్యోగాలకు గాను మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాము. ప్రతిరోజు 50 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అయితే మనము చూస్తున్నాము. సో ఇప్పటి వరకు 4 మోడల్ పేపర్స్ అయితే చూసాము. వాటి యొక్క ప్లేలిస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ప్రతి ఒక్క మోడల్ పేపర్కి పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి లేట్ చేయకుండా మోడల్ పేపర్ నెంబర్ 5లోకి వెళ్ళిపోదాం. మొదటిసారిగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఓకే. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి అఫ్కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో, ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే. సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి మన ఛానల్లో, మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే. హైకోర్టు అభ్యర్థులు, చదువుతున్నటువంటి అభ్యర్థులు, ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే, బాయ్. క్వశ్చన్ నెంబర్ 201, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ కాసర్గోడ్ అనేటువంటి ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, బాక్సార్ యుద్ధ వీరుడు అని ఎవరిని అంటారు? బాక్సార్ యుద్ధ వీరుడు హెక్టార్ మన్రో. నెక్స్ట్ వన్, దక్షిణ అమెరికా ప్రధాన భాషగా దేన్ని చెప్పుకుంటామంటే లాటిన్. అందుకే మనము దక్షిణ అమెరికా ఖండాన్ని ఏమంటాము? లాటిన్ అమెరికా అంటాము. లాటిన్ అనేది ఇక్కడ ప్రధాన భాష. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 2ను భారతదేశం క్రింది ఏ దేశంతో ఉమ్మడిగా రూపొందించింది? చంద్రయాన్ 2 ఏ దేశం అండి? రష్యా. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మిక్కిలి పొడవైన పర్వత శ్రేణులు ఏవి? ఏం పర్వత శ్రేణులు? యాండీస్. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా బంగారు నాణాలను ఎవరు ప్రవేశపెట్టారు? ఎవరండి? ఇండో గ్రీకులు. నెక్స్ట్ వన్, ఆసియాలో అతి పొడవైన నది ఏంటది? యాంగ్జాయ్, చైనాలో ఉంటుందండి. ఓకే, ఆసియాలోనే అతి పొడవైన నదిగా ప్రసిద్ధి యాంగ్జాయ్. నెక్స్ట్ వన్, మాసబ్ ట్యాంకును త్రవ్వించింది ఎవరు? ఎవరు? కానం ఆఘా అనేటువంటి వ్యక్తి. వాల్మీకి జయంతిని ప్రభుత్వం ఏ రోజున అధికారికంగా ప్రకటించింది? వాల్మీకి జయంతి అక్టోబర్ 27వ తారీఖున మనము వాల్మీకి జయంతి అయితే జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం అని అర్థము. ఆన్సర్ జెనీవాలో ఉందండి. ఓకే. నెక్స్ట్ వన్, రాచకొండను పాలించిన చివరి పద్మనాయక పాలకుడు ఎవరు? ఆన్సర్ మూడో సింగమ నాయకుడు. నెక్స్ట్ వన్, ఎన్ని సంవత్సరాలకు వెదురు పుష్పిస్తుంది? వెదురు చెట్టు ఉంటుంది కదా అండి, అది కేవలము 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుందండి. నెక్స్ట్ వన్, నీటిని శుద్ధి చేయడంలో ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ యువి కిరణాలు. నెక్స్ట్ వన్, బ్యాంకాక్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? బ్యాంకాక్. ఆన్సర్ చావో ప్రాయా అనేటువంటి నది ఒడ్డున ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇందిరా సాగర్ డ్యామ్ ఏ నదిపై ఉంది?
ఇందిరా సాగర్ తపతీ నది. నెక్స్ట్ వన్, పీష్వా అంటే ఎవరు? పీష్వా ప్రధానమంత్రి. శివాజీ కాలంలో మనమైతే చూసాం ఈ పదవిని. నెక్స్ట్ వన్, మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ నందన వనం. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ అంటారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, కండరాల నొప్పులు, పక్షవాతము చికిత్స కోసం వాడేవి ఏమి ఉపయోగిస్తారంటే పరారుణ కిరణాలు. నెక్స్ట్ వన్, భారతదేశం మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎవరండి? హెచ్జే కానియా. ప్రజెంట్ 50వ ప్రధాన న్యాయమూర్తి అండి జస్టిస్ చంద్రచూడ్. ఓకే, చంద్రచూడ్. నెక్స్ట్ వన్, మానవుల జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్లము ఏది? హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసము సుప్రీంకోర్టు ఏ ప్రకరణ ప్రకారము రిట్లు జారీ చేస్తుంది? ఆర్టికల్ నెంబర్ 32. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ నెంబర్ 32, 226 ప్రకారము హైకోర్టులు జారీ చేస్తాయి రిట్స్. ఓకే, ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసము. నెక్స్ట్ వన్, కంప్యూటర్లలోని సమకలన వలయాలలో ఉపయోగించే మూలకము. సమకలన వలయాలు అంటే చిప్స్ ఉంటాయి కదండి కంప్యూటర్లో, చిన్న చిన్న చిప్స్. సో వాటిలో దేన్ని ఉపయోగిస్తారంటే సిలికాన్. నెక్స్ట్ వన్, సిలికాన్ అనేది ఇది ఒక అర్ధవాహకం అండి. ఓకే, అర్ధవాహకంగా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంపై అంతిమ వ్యాఖ్యాత ఎవరంటే సుప్రీంకోర్టు. అంటే మన రాజ్యాంగం పైన పూర్తి అధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. 2015 జూన్లో స్వీడన్ పర్యటనలో భాగంగా స్వీడన్ పార్లమెంటును రాజధానిని స్టాక్హోమ్లోని నోబెల్ బహుమతులు ప్రదానం చేసే మందిరాన్ని సందర్శించిన భారతీయ ప్రముఖుడు ఎవరు? ప్రణబ్ ముఖర్జీ అండి, భారత మాజీ రాష్ట్రపతి గారు. ఏ దేశ జాతీయ పక్షిగా రాబిన్ అనే పక్షి ఆన్లైన్ పోల్లో ఇటీవల ఎంపికైంది? ఏ దేశానికండి? బ్రిటన్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఎవరండి? యానీ బీసెంట్. బ్రిటిషర్లు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు? 1803 సంవత్సరంలో బ్రిటిష్ వారు ఢిల్లీని ఆక్రమించారు. 1803. గ్రామీణ ప్రాంతాల సమగ్ర సమీకృత అభివృద్ధి కోసము ప్రజలను సంపూర్ణంగా భాగస్వామ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆన్సర్ గ్రామ జ్యోతి. ఇంపార్టెంట్. భారత పార్లమెంట్ రూపొందించిన చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ సుప్రీంకోర్టుకి ఉంది. నెక్స్ట్ వన్, బహమనీ రాజ్యాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 1347 సంవత్సరంలోనే బహమనీ రాజ్యాన్ని నెలకొల్పారు. నెక్స్ట్ వన్, భూస్థిరమైన ఉపగ్రహము పరిభ్రమణ కాలము ఎంత? ఒకరోజు అండి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కరోజు సమయం అయితే పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకరోజు తిరిగి రావడానికి మరి 365 days అంటే ఒక సంవత్సరం పడుతుంది. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టును సలహా కోరవచ్చు? ఆన్సర్ 143వ ఆర్టికల్ ప్రకారము. నెక్స్ట్ వన్, సిక్ అనే పదానికి అర్థం ఏంటి? సిక్. ఆన్సర్ శిష్యుడు అని అర్థము. భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి రేఖను ఏమంటారు? భూ అయస్కాంత అక్షము అంటారండి. ఓకే, భూ అయస్కాంత ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి సరళ రేఖ. నెక్స్ట్ వన్, రుబియోలా అనేది ఏ వ్యాధికి మరొక పేరు? రుబియోలా ఆటలమ్మ. సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనది ఎప్పుడండి? 1857 సంవత్సరంలో. గ్లూకోజ్ అనేది ఒక మోనోషాకరైడ్. ఏంటండి? మోనోషాకరైడ్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ దేనిని పెంచుతుంది? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ని పెంచడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్,
లాఫింగ్ గ్యాస్ అంటే నవ్వు పుట్టించేటువంటి వాయువు ఏంటండి? నైట్రస్ ఆక్సైడ్. ఏంటది? నైట్రస్ ఆక్సైడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధ వివాదాలు పరిష్కరించేది ఎవరు? సుప్రీంకోర్టు అండి. నెక్స్ట్ వన్, యశస్తిలక చంపును రచించింది ఎవరు? యశస్తిలక చంపు అనేటువంటి గ్రంథాన్ని రాసిన వారు సోమదేవ సూరి. నెక్స్ట్ వన్, షేర్షా విధించిన భూమి శిస్తు రేటు ఎంత? పంటలో 1/3 వంతు, అంటే 3 భాగాలలో ఒక భాగం తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటి ఒక శిస్తు రేటును అయితే ప్రకటించారు షేర్షా. నెక్స్ట్ వన్, రాష్ట్ర ఆగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది? గవర్నర్. దేశ ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతదేశము జన్యుపరంగా తయారు చేసిన మొదటి టీకా మందు హెచ్బివి అంటారండి. ఓకేనా? హెచ్బివి. నెక్స్ట్ వన్, విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? విక్రమార్జున విజయం పంపకవి అండి, కర్ణాటకకు చెందినవారు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 1757. నెక్స్ట్ వన్, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చున్నది విద్యుత్ మోటార్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గ్రహముగా పరిగణించబడినది. సో క్వశ్చన్ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఆప్షన్ మాత్రం వచ్చింది. ప్లూటో అండి. ప్లూటోని మనం గ్రహంగా పరిగణిస్తామండి? లేదు. సో 2006లో ప్లేగ్ అనేటువంటి ప్లేస్లో జరిగిన సమావేశంలో ప్లూటోని గ్రహాల జాబితా నుంచి తొలగించి దీని ఒక మరుగుజ్జు గ్రహంగా తేల్చడం అయితే జరిగిందండి. ఓకే, ప్రజెంట్ అయితే ఇది గ్రహాల జాబితాలో లేదు. నెక్స్ట్ వన్, రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ అధికార పరిధిలోకి వస్తుందంటే స్వతసిద్ధ అనేటువంటి పరిధిలోనికి వస్తుంది. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన 5వ మోడల్ పేపర్ అండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేయండి. వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కంప్లీట్ అవ్వగానే PDF ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్.